గైస్ ఎలాగొన్నారు మీరు అందరూ? మీకు మా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం రోబ్లాక్స్లో ఆడబోతున్నాం బెట్టిస్ నర్సరీ చాప్టర్ 1. మన చాప్టర్ 2 అయితే ఆడాం కానీ చాప్టర్ 1 ఆడలేదు. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. మీకోసం అవి ఎప్పుడు ఉంటాయి పదండి. ఫస్ట్ ఈ బటన్ క్లిక్ చేసాం, ఏమైంది? గేట్ ఓపెన్ అయింది. హలో రే, ఇదేంటి? దీని కాస్ట్యూమ్ చూడండి ఒకసారి. ఎవరితో ఫోన్లో మాట్లాడేస్తుంది. ఈస్టర్ ఎగ్స్ ఏదో వచ్చాయి. 10 ఈస్టర్ ఎగ్స్ కనిపిస్తే కలెక్ట్ చేయమన్నాను. ఓకే, ఇదేంటి? పార్కరు. జెట్ ప్యాక్ ఇందులో లేదు. ఇదేంటి? అన్నీ డబుల్కి. ఇది రాలేదు. వస్తుంది అదిగా వస్తుంది. ఇది హాబీ ఒకటి. ఇది ఓన్లీ హాబీ గైస్. నర్సరీ 2లోనేమో బోల్డ్ ఉన్నాయి. మర్చిపోయాను గైస్, మీకు ఎంతమందికి బ్రేకింగ్ 2 కావాలో చెప్పండి, కామెంట్ చేయండి. బ్రేకింగ్ 2 కూడా చేద్దాం. బ్రేకింగ్ 1, బ్రేకింగ్ 2. ఇదేంటి దాగుంది? హలో, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఈ గేట్ ఓపెన్? ఎంత పండుగ ఉందో కదా. దీన్ని ఎత్తి బాస్ ఎక్కడికి ఎక్కాలనుకుంటాను. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. దానికి అర్థం కాలేనట్టుంది. అదొకటి ఎక్కేస్తుంది. ఇక్కడ నుంచి పదండి, వెళ్ళిపోదాం. ఇక్కడ ఇది హాబీ కంప్లీట్. పైన చూడండి, ఫినిష్ లైన్ ఉంది. బాస్ అక్కడ వరకు చేస్తే గేమ్ అయిపోతావు. బెట్టిస్ నర్సరీ 1 ఈజీగానే ఉందా? 2 హార్డ్గా ఉంది. ఇందులో అన్ని పారుకోరే. కొంచెం పజిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి చేయాలా? ఇక్కడ అచ్చా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కి ఇక్కడ జంప్ చేయాలి. ముందు ఎక్కడికి చూడు ముందు ఎక్కడికి, దాని తర్వాత ఎక్కడికి, దాని తర్వాత మరి చూసుకో. ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు? ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి ఏం చేయడం? ఇక్కడికి ఏముంది? ఇక్కడికి ఎక్కి ఓ మై గాడ్, నీట్గా ఎక్కాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓ మై గాడ్, ఎక్కడ ఎక్కలేం. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? అమ్మ చేసిందా? హౌరే. ఐ అండర్స్టాండ్. లైక్ దిస్. చాలా ట్రిక్కీగా ఉందా, కానీ మేజ్ వచ్చింది. ఓ మై గాడ్, ఒకే దాన్ని ఫాలో అవ్వాలి.
ఇది క్లిక్ చేయాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఓహో, క్లిక్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ డోర్ ఓపెన్ అయ్యింది. ఓ ముందు ఇక్కడ రాలేకపోతున్నాం కదా, ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఓ ఎక్కడి నుంచి వచ్చాం కదా, మరి అక్కడికి వెళ్ళాలి. ఇటు ఆ రాడ్ పై నుంచి మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ ఉంది ఇగో. ఓహో ఓహో ఈ డోర్ ఆహో ఇక్కడ క్యూబ్స్ ఉన్నాయి కదా ఎగిరిపోయి. ఓహో అది అక్కడ ఉందా? ఇక్కడ మనం దాని దగ్గరికి వెళ్ళి చావలా? కాదు, ఏదో దారి ఉంటుంది కదా. హౌ ఏగిలిచ్చిది. ఓకే. ఓ చిన్న టచ్ అవుట్ అయిపోతాను. అవురే బొర పాడైపోతున్నారు బాబు. ఇప్పుడు టచ్ అవ్వలేదు. వై ఇక్కడ మళ్ళీ ఎక్కడ ఇరుక్కుంటామా? మనకి ఇరుక్కోవడాలు ఎక్కువ ఇష్టం ఉన్నట్టుంది. ఇక్కడి నుంచి ముందే జంప్ చేసే. అమ్మ ఎక్కడ అసలు చిన్న కూర ముందు అరుపుకుందా జంప్ చేస్తాను. ఐ డోంట్ నో. ఓకే, ముందుకు వెళ్ళకుండా అలా చేయాలి. జంప్ చేసి వెళ్ళాలా? ఇలా జంప్ చేసి ఎలాగ వెళ్ళాలా? బ్లాక్స్ ఏమన్నా తెచ్చి ఎత్తుకొస్తే సరిపోద్ది. అదే కదా. ఈసారి మనం ఎడ్జ్ నుంచి చేయాలి. ఎక్కడికి వచ్చామా? ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడికి వచ్చి మనం జంప్ చేసేటప్పటికి ఎందుకు జంప్ వస్తుంది? చిన్న ఇప్పుడు నిజంగా టచ్ అవ్వలేదు కదా. మరి ఇంకేం చేయాలి? గేమ్ అలా అంత మహానుభావుడు డిజైన్ చేశాడు కదా గేమ్ని. చాలా పెద్ద మహానుభావుడు డిజైన్ చేశాడు. ఫస్ట్లో లేజర్ బోర్డులో బోల్డ్ మంది ఉంటారు మనకన్నా. వాళ్ళు చేస్తారు. వాళ్ళు మనమే వాళ్ళు కూడా చేయలేదు ఇంకా. We are becoming so angry. చేతలు జంప్ చేసి ఈసారి ఇలా చేసి ఇలా జంప్ చేయలేదు కదా. ఈసారి జంప్ చేసి ఇలాగ వెళ్తాను. అవ్వకపోవాలి అప్పుడు చెప్తాను. ఇక్కడికి వచ్చామా? ఇప్పుడు జంప్ చేసి ఎలాగెళ్ళగలం? ఎందుకు ఆ తాతని తెచ్చి అక్కడ పడుకోబెట్టాలా? మనం జంప్ చేసాం. నీటి చేసినప్పుడు చేస్తారు గేమ్ డిజైన్ చేసి తెచ్చి పడుకోబెట్టాలి. వచ్చా ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి? ముందే దారి తెలుసుకోవాలి. ఓహో వచ్చి ఆర్డర్ బాబు బాబు. ఓ మై గాడ్, ఇట్ ఇస్ సో స్కేరీ. ఏం స్కేరీ? తొక్కలో స్కేరీ. ఫన్నీగా ఉన్నాడు ఆడు. స్పీడ్గానే వస్తున్నారు. మొక్కలు అయిపోయి ఫినిష్. ఏం డిజైన్ చేసినాడు? చాలా మంచోడే, చాలా చాలా మంచోడే. ఆడు ఫస్ట్ టైం ఫస్ట్ గేమ్ ఇదే అనుకుంటాను. బెట్టిస్ ప్రెజెంట్ ఏంటి ఇప్పుడు ఏబిసిడీలు సి పెట్టాలి అయితే. ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్.
ఏ మన దగ్గర లేదు. బి మన దగ్గర లేదు, సి ఉంది కానీ. సి ఏ ఉంది. సి ఇక్కడ ఏ పెట్టాలి, ఇంకా అదిగా బి. ఇవన్నీ ఇక్కడ పెట్టాలి. ఏబిసిడీలు నేర్పిస్తున్నారు. ఇది స్కూల్, బెట్టిస్ నర్సరీ కాదు, ఇది ఫస్ట్ బెట్టిస్ స్కూల్ అని పెట్టవలసింది, దాని తర్వాత నర్సరీ. స్కూల్లోనే కదా అలా ఉంటుంది. ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి. నాకు ఈస్టర్ ఎగ్ దొరికింది. ఈస్టర్ ఎగ్స్ ఎదుగుతామా? కంప్లీట్ ద డాష్ టు గెట్ ద ఐటమ్ ఫ్రీ. స్టిక్కీ ఎగ్ కీప్ ఫర్ ఎవర్. ఎతుకు ఈస్టర్ ఎగ్ని ఎతుకు. ఎక్కడ దాకుందో ఎతక్కు. టైం లేదు, 10 ఎతకాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఈ పైకి ఎక్కి ఆ రోహత్ మన తల కొంచెం ముందుకుంటుంది కదా సూదిలాగా, అందుకే ఎక్కలేము కొంచెం అంత నీట్గా. ఈ పైకి తగిలేస్తుంది జంప్ చేసినప్పుడు. అంత పెద్ద కొమ్ము ఉంది కదా, ఆ కొమ్ము ఇరిగిపోయింది అనుకో, దొన్నపోత వస్తే అదే భయపడిపోద్ది ఈయన చూసి. నాకన్నా పెద్ద ఒకే కొమ్ములో నాకన్నా పెద్దగా బండగా ఉందని. ఈ చెవులు కూడా పెద్ద. వీడికి ఎంతితే పాపం పైన సీలింగ్ తగులుతుంది. బాబాయ్ ఇది తీసినప్పుడు మొత్తం భూకంపం వచ్చేద్దే. ఎవడైనా అతుకువేకి వచ్చింది. మళ్ళీ ఇది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ బటన్ నొక్కి దానికి నువ్వు అయిపోవడం, గంట ఓపెన్ చేసేందుకు కదా దూరిపో అంతే. అది అసలు భయంకరంగా లేదు. ఇక్కడ మళ్ళీ నొక్కాలా? ఓ మై, ఇప్పుడు అర్థమైపోయింది. మనం పై వెంట్లోకి వెళ్ళినప్పుడు ఆ రెడ్ పైప్ నుంచి అలాగ ఇంకో వెంట్లోకి వెళ్ళాలి. వస్తుంది కదా, దాన్ని చూడటం బదులు నేను వెళ్ళిపోతాను. ఉందా? ఈ పైప్ మీద నుంచి వెళ్తూ పదండి వెళ్దాం. అంత హైట్ నుంచి దూకాడు. ఏం చిన్న నొప్పి కూడా రాలేదా? ఈ గేమ్లో ఈడొకడు సూపర్ మ్యాన్ అయిపోతాడు. ఎందుకో పైనుంచి ఏం దూకినా పడదు. ఇంకా అదేదో పాయిజన్ దాని దగ్గర ఓ మై గాడ్. ఇప్పుడు లీడర్ మనమే. అక్కడేమో 11th లెవెల్ వరకు వచ్చాడు, అక్కడే క్రాస్ చేశాడు ఆ లెవెల్ని. అక్కడే క్రాస్ చేశాడు అంటే మనం తప్పించి ఇప్పుడు వచ్చి అక్కడ సాహసపరుడు చేశాడు, కానీ 11th లెవెల్లో ఇరుక్కున్నాడు. అమ్మాయి ఇప్పుడు ఈ పాకాల నుంచి డబల్ స్వింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత పెద్ద పార్కుర్రా బాబు కదా. ఇప్పుడు కానీ పడితే మొత్తం మళ్ళీ చేసుకో. ఇక్కడ నుంచి బాబోయ్ ఎంత ఉంది. చెక్ పాయింట్ అయినా ఉందా? చెక్ పాయింట్ కూడా లేదు. మళ్ళీ ఎవరైనా చేస్తారా పడితే? అది ఒక్కసారి ఈ గేమ్ సరిగ్గా రారని వారు చేస్తే దగ్గరికి వచ్చేది ఇవ్వతే వాళ్ళకి ఇంకొంతది కోపం మందుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాం, చెక్ పాయింట్ వచ్చింది. ఫస్ట్ ట్రైలా చేస్తాం కానీ కదా, కొంచెం అంత హార్డ్ లేదు. ఈజీ జంప్స్ ఉన్నాయి కదా, అదే హార్డ్ పెడితే జంప్స్. ఇప్పుడు చూడు భూకంపం వస్తుంది. బాబాయ్ కింద భూమిలో అది వస్తే ఏ సౌండ్ కూడా చేయదు, అలాగే వచ్చేద్ది ఊపుకుంటూ. ఇప్పుడు మళ్ళీ భూకంపం లేదు. ఓపెనింగ్కి భూకంపం. రీసెట్ ప్లాన్స్. ఓకే,
ఇప్పుడు ప్లాంకులు తీసుకొని వెళ్ళాలా? ఓకే. మనకు ఒక ట్రిక్ తెలుసు కదా, ఇదే ప్లాంక్ తీసుకెళ్ళాం ముందుకెళ్ళాం, అదే తీసుకుంటా. ఎవడ అంత కష్టపడతాడు కదా. హార్డ్ గేమ్. బోల్డ్ మంది అయితే పెట్టుకొని వెళ్తాం. మనం సిగ్మా ఒకే దాంతో ఒకటినే పెట్టుకొని వెళ్ళిపోతాం. అయిపోయి ఏంటి మళ్ళీ బ్యారేజ్ ప్రెజెంట్ లాగా మళ్ళీనా? రెడీ టు అయిపోయిందా? ఉంది బాబు, ఎంత స్పీడ్ అది! చాలా హార్డ్, చాలా స్పీడ్ కదా. బ్యారేజ్ ప్రెజెంట్ బెస్ట్ బాబు దీనికంటే. కానీ బాగా జంప్ చేయగలుగుతున్నాం. రీనా ట్రిక్ అవ్వలేదని నేను వదిలేసానే. సిటీ స్కామింగ్ కదా. ఇదే బెస్ట్ బ్యారేజ్ వేసినా బాబోయ్, నాకు కోపం వచ్చేసింది. 58 minutes వీడియో మరి. లాస్ట్ అక్కడే ఇరుక్కున్నాం. అమ్మయ్య, ఫినిష్. ఇది ఈజీగానే అయిపోయింది. ఇది బూస్ట్, మన జంప్ నొక్కుతూనే ఉండాలి, అంటే కొంచెం టైమింగ్లో, అంటే 2 secondsకి ఇలాగా, 2 secondsకి ఇలాగా. గాలి వస్తుందా ఇందు నుంచి, పొగలు వస్తున్నాయి. కానీ ఎక్కడికి వెళ్ళాలి? తీసుకెళ్తుంది పైకి. ఓహో, ఇటు మొత్తం స్కూలు బుజ్జి ఖలీఫా అంత హైట్కి వచ్చాం. ఎవడు మళ్ళీ నో చేద్దంటే ఇప్పుడు నాకు స్పీడ్ దొరుకుతుంది. కంపల్సరీ. ఎక్కడ స్పీడ్ బాటిల్ ఉంటుంది బ్యారేజ్ ప్రెజెంట్ లాగా వెతకాలి. అదిగో. ఓ మై గాడ్, మిల్క్ తాగితే అగ్గేలాగా వస్తుంది. బాగా అవుతుంది. ఓహో, ఎక్కడ కూడా ఇది జంప్ తోటేనా? కానీ బ్యారేజ్ ప్రెజెంట్ లాగే ఇది ఎక్కువసేపు వెళ్తుంది కదా. అందులో కూడా ఎక్కువసేపు అనేది. కానీ అది ముందు వచ్చింది, ఇది తర్వాత ఈజీగా అయిపోయింది. ఇది స్లోగా అయిపోయింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వచ్చింది అనుకో. ఎక్కడ ఎగ్జిట్ అని రాస్తుంది ఎప్పుడు. రోబోట్ బా 2 నిమిషాలు మనం ఇక్కడి నుంచి అటు కంప్లీట్ చేసుకోని మొత్తం బాడీ బిల్డర్ అయిపోయింది కదా. రోబోట్లో కూర్చుంది కానీ దానికి అంత సీన్ లేదు బాడీ బిల్డర్ రావడానికి. ఇస్తారు పనిషరా తొక్కలో ఇస్తారు. వేస్ట్. దాని 9000 హెల్త్ ఎప్పుడు చంపుతావు? దీని వేరే వెరైటీ పవర్లు ఉన్నాయి దీనివి. ఇదిగో దీంతో బతకాలి. అది గాల్లో గెంతినప్పుడు దాంతో బతకాలి. అదిగో ఎలాగా జంప్ చేసేవాడు. డాన్స్ కూడా వేస్తుంది తిరిగి. ఇప్పుడు గెంతుతుంది చూడు. దీని ఎబిలిటీస్ తెలిసిపోయి జనములో చంపేసుకో అయిపోయింది. మాయమైపోయింది. ఇంకా 92 అంటే ఇంకా 80% ఏదో ఉంటుంది ఎస్కేపింగ్. 96 అయిపోయింది అప్పుడే. 92 నుంచి ఆటోమేటిక్ 96 ఎక్కించండి. నడుస్తుందా బాబాయ్? ఎక్కడి నుంచో స్పీడ్. ఐ థింక్ వి ఎస్కేప్డ్ గైస్. యూ ఎస్కేప్డ్. ఇప్పుడు చాప్టర్ మీకు ఎంతమందికి కావాలి బెట్టీస్ ప్రెజర్? వీళ్ళందరిది అయిపోయింది, మరి మనమే లేదర్ కోర్టులో ఉన్నాం. కాదు, వీళ్ళందరూ అవ్వలేని వాళ్ళు కాదు. వీళ్ళు నార్మల్గా గెంతుతున్నారు, నార్మల్ స్టాచ్యూస్. గ్యాస్ మీరు ఎంతమందికి కావాలి ఏదంటే అదేంటంటావు? బెట్టీస్ ప్రెజెంట్ చాప్టర్ 2 హార్డ్ మోడ్, బెట్టీస్ ప్రెజెంట్ చాప్టర్ 1 హార్డ్ మోడ్, ఇంకా బెట్టీస్ ప్రెజెంట్ చాప్టర్ 1లో లావా మోడ్ కూడా ఉంది. ఆడదాం. ఇంకా వీడియో ఉంది కాబట్టి యాంగ్రీ గ్రాండ్ పా కూడా చేశాను కదా. టైటిల్ ఏం పెడదామంటే ఏంటో. హాయ్ గ్రాండ్ పా.
బోల్డ్ మంది ఉంటారు. అప్పటి నుంచి నువ్వు ఫస్ట్లో చూసేస్తున్నావా? ఇందులోనే మనం ఈజీగా హార్డా? ఈజీ హార్డ్ తీసుకుందాం. అన్నిట్లో ఈజీ తీసుకున్నాం కదా హార్డ్. అప్పుడే 4% అయిపోయింది. స్నీకీ గ్రాండ్ చైల్డా? ఓహో మనం గ్రాండ్ చైల్డ్, ఆడ గ్రాండ్ పా. అదే కదా ఆడ చెప్పేళ్ళాడు ఎప్పుడు నేను చెప్పాను. ఏ గ్రానీ కుకింగ్ నా టీవీ రిపేర్ చేసి. గ్రానీ కాపీ కదా ఫుల్. ఇప్పుడు నాతో గ్రానీ ఆడిపిస్తారా ఏంటి? లేదు ఏదో చేయాలి, కిందకే ఎక్కడికో వెళ్ళాలి. అక్కడ రాడ్ ఉంది. ఎక్కడ? గో పైన కిందకి వచ్చింది. హలో గ్రాండ్ పై ఎక్కడికి వెళ్ళాలి? ఆడేం పట్టించుకోవట్లేదు. బేస్మెంట్. ఓ మై గాడ్, ట్రాప్స్. మరి గ్రాండ్ పై ఇల్లంటే మొత్తం ట్రాప్స్ కదా. అవును, గ్రాండ్ పై ఏమైనా సామాన్లు తీసుకోవాలంటే ముసిలాడు, లిటరల్లీ ముసిలాడు. ఎలాగలుగుతాడు? ఇవైతే చేసేయగలడు, ఇవైతే కాళ్ళు అటు ఇటు పెట్టుకొని. కానీ ఇవెలా చేయగలడు? ఫస్ట్ చేసేయచ్చు, నెక్స్ట్ నుంచి ఆడు అంత జంప్ చేయగలడు. ఓ మై గాడ్, చాలా హార్డ్. అది దాని మీదకి ఎంత కూడా దీని మీదకి ఎంత కూడా. చిన్న జంప్ చేస్తే చాలు. ఓయ్ పోయింగ్ టింగ్ టాంగ్ టింగ్. చిన్న జంప్ టాంగ్. ఓ మనిషా, నేను గ్రాండ్ పగాడు అంత స్పీడ్ గెంతుకొని అలాగొచ్చాడు అనుకున్నాను. అదేంటి నడుచుకొని వెళ్ళిపోతుంది? నడుచుకొని కాదు, జంప్ చేసి వెళ్ళింది. మనకు అలా కనిపి అబ్బా ఏవో పైకి భూకంపం లాగా ఏవో వచ్చాయి. ఓకే, సేమ్ దానిలాగే కదా బయటకు వస్తుంది. రాయ కన్నా నుంచి వచ్చింది. ముందే జంప్ చేసేస్తాను. నువ్వు చేస్తావు, నేను చేసేయాలా? ఐ డోంట్ నో. లేదు, చెక్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచే. చిన్న బ్లాక్, చిన్నది కూడా గ్యాప్ ఇవ్వలేదు. అంటే ల్యాడర్ ఎక్కుతాడు, పక్క నుంచి పడిపోతాడు. రియల్ లైఫ్లో అయితే ఆగిపోతాంలే. ఇక్కడ జస్ట్ కదా. ఇక్కడ స్పైక్స్, లైట్ అక్కడ పెట్టారు చిన్న బల్బులు. కరెంట్ బిల్ సేల్ సిక్కర్. ఎంట్రీ. బాబా డ్యాన్స్ వచ్చేటప్పటికి ఆడ స్పీడ్గానే అవుతాను. ముసలోడు వన్సీ హిమ్. ఒకసారి చూడండి, ఇది ప్రెస్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలి. ఓ మై గాడ్. Pick up. Where to keep? Oh, here. Okay. Pick up. Keep here. 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 Papa's coming car. Keep it here. Just here, then here, then here. అది పట్టుకొని పైకి జంప్ చేసి. అవును, ఓకే. ఇది తీసుకొని అప్పా. అరే 6:30 ఎప్పుడు వస్తుంది? 6:30. ఐ థింక్ సో. मस्त चलना करता था सुजनी का एग्जाम्स అయిపోయా సెలవులేటే స్కూల్ వెళ్ళాలి మరి. నో యూ డర్టీ గ్రాండ్పా కదా.
మనం మ్యాక్రోని వేస్తున్నాం చండీ సార్ జెడ్ ఓ మై గాడ్ సిగరెట్ మాత్రం సీక్రెట్ ఏదో తీసుకున్నా ఇంకా అక్కడ ఉన్నాడు మనం తీసేసుకున్నాం చీ కంపు కదా తొందరగా cigarette room. Not a button to open the cigarette door. Not a button. Not a button అన్నాడు. అంత చిన్న గ్యాప్ ఎత్తే మనం ఎలా చేస్తాం మరీ అంత చిన్న గ్యాప్ నేను కొలు భయం అన్నీ మొత్తం చేసుకో ఫస్ట్ నుంచి కాదు లక్కీలీ ఓపెన్ అయ్యే ఉంది చేసుకోవా బాయ్ ఇక్కడి నుంచి సోకాల కొంబ కోయ్ ఇది ఎందుకు అవ్వట్లేదు ఎందుకు అవ్వటం లేదు మనం ఇంకా ఇప్పుడు జంపింగ్ స్టార్ట్ చేసాము చీటింగ్ ఓకే Oh. ఇక్కడ ఉంది కదా ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది లాగా బాబు ఫస్ట్ నుంచా ఓకే ఫస్ట్ నుంచి ఇవ్వాలంట తన్నెత్త అదే ఫస్ట్ నుంచి ఇచ్చాడు నీకు తన్నెత్తాను అంటే అక్కడి నుంచి బేస్మెంట్ దగ్గర నుంచి నేను అక్కడి నుంచి ఎలాంటి పార్కోర్లు ఇస్తున్నారు ఫస్ట్ నుంచి కాదు కొంచెం దగ్గర నుంచే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అసలు ఏది కనిపించదు ముందు అవుట్ అయిపోయిందని చెప్తాను అది ఇక్కడ దారి లేదు కానీ ఇక్కడ ఏదో ఉంది ఇక్కడ ఏం లేదు అదేదో తీసేసుకున్నాను ఇప్పుడేం చేయాలి ముందుకు దారి ఓపెన్ అయ్యి ఉందా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళకూడదు అక్కడి నుంచే కదా ఎలా చేసుకొని వచ్చేది అక్కడికైనా జంప్ అవుతుందా ట్రై చేద్దామా ఇలా వస్తున్నారు కదా అది చూద్దాం ఇక్కడి నుంచి అవ్వదు అంత జోన్లో
Bati kembali oh ya au. వాళ్ళకి ఏదైనా మెసేజ్ చేయొచ్చు కదా, హౌ టు గో. నడుచుకొని వెళ్ళు అంటారు, జంప్ చేసుకొని వెళ్ళు అంటారు. ఈడు వెళ్తున్నాడు కదా, ఆడు నట్టే తీసుకున్నాడు. ఆడు అక్కడ ఏం చేస్తున్నాడు? అంత స్పీడ్. సూపర్, కొత్త న్యూ డోర్, న్యూ దారి. ఆడు సైడ్కి దూకాడు, ఆ సైడ్ నేను దూకాను, ఆ సైడ్కి మెట్లు ఉన్నాయి. కమరే కటన్ అసలేరు. అసలు ఫ్యూచర్ కాబట్టి బాంబులు ఎత్తడాడు చూడు, బాంబులు ఎత్తడాడు. అమ్మాయి ఏం చేస్తుంది? డాన్స్ చేస్తుందా? నవ్వడే. హార్డ్ మోడ్ తీసుకున్నాం కదా అందుకే. హార్డ్ మోడ్ తీసుకుంటే మరి అంత స్పీడ్గా అవుతున్నాడు చూడు. మూమెంట్ ఆఫ్ టైంలో మనం కొట్టాలి, ఆడు దిగిన వెంటనే. నన్నే టార్గెట్ అనుకున్నాడు ఏంటి? మనం ఎక్కువ షూట్ చేస్తున్నాం కదా. ఓ మై గుడ్నెస్, నో వే. మనల్ని మరి అదే నేను ఇందాక నుంచి ఏం చెప్తున్నాను. అంతమంది ఉందిగా ముందు కుక్కలా. వాళ్ళకి వేరే కనిపిస్తారు, మనకి వేరే కనిపిస్తారు. వాడు అందుకే మన టార్గెట్ చేస్తాడు. ఆడితే ఇలాగ ఆడుకోవడమే ఇంకా. కంపురే ఆడ అంత గ్యాస్ పెట్టేసింది కడుపులోనే. చాలా కామెడీగా. చంపేసారా ఓకే సారా. డోంట్ సేవ్ మళ్ళీ హెల్త్ ఫస్ట్ నుంచి అని, మళ్ళీ ఫస్ట్ దించి పవర్ మనకి ఆడే కనిపిస్తాడు. వేరే వాళ్ళని చంపేస్తే మనం ఫస్ట్ నుంచి మనల్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకలా. మనకి ఆడే మనకు అక్కడే ఆడు కనిపిస్తాడు, మిగతా వాళ్ళకి వేరే వాళ్ళు కనిపిస్తాడు. అందరూ వీడితో కష్టపడుతున్నారు. అందరూ హార్డ్ మోడ్ తీసుకున్నారా ఏంటి? నథింగ్. వెళ్ళిపోండి. గో గో. నేను షూట్ చేస్తూ పరిగెత్తు, లేకపోతే ఇంకా అలా తిరుగుతూనే ఉన్నాను. ర్యాడ్ చాలా హార్డ్.
Who is this? Oh my God. చాలా మంది చచ్చిపోయారు. వాళ్ళు కంప్లీట్ చేస్తారు, మనం కంప్లీట్ చేయలేకపోతున్నాం. ఒక అమ్మాయి 6 ఎందుకు అలా కుక్కలాగా కొంచెం సేపు అలా చేయి అయిపోతుంది. కొంచెంసేపు చూద్దాం. అదేంటి మళ్ళీ గ్రీన్ బట్టలు వదిలేశారు మీవే అమ్మాయి పంచారు. ఇంకెందుకు అవన్నీ తీసి బకెట్లో పడేయండి. ఫైనలీ ఇంకా 54% అయింది. 58 ఇంకా ఫైనల్లో ఇంకెలా ఉంటుందో కదా. ఇప్పుడే ఇలా ఉందంటే ఫైనల్లో ఇంకెలా ఉంటుంది. ఈ షర్ట్స్ తీసుకెళ్ళి ఆ షర్ట్స్లో కడతాను. చూస్తే అర్థమైపోద్ది. అంత దగ్గర కల్లా 2 తీసేసుకో ఒకేసారి. బాబు రేపు ఏంటి బాబు ఎగ్జామ్ నీకు? హిందీ. గొప్ప చదివేస్తాను హిందీ పెట్టుకొని. Door opened. సో గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మళ్ళీ మనం ఒక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.